సో శివాజీ గారు మాట్లాడిన మాటలు ఎటు నుంచి ఎటు పోతున్నాయి, ఎవరెవరు ఏం ట్రాల్ చేస్తున్నారు, ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అని మనం చూస్తున్నాం. అయితే సమాజానికి 4 మంచి మాటలకు కూడా చెప్పడం తప్ప అని శివాజీ గారు అంటున్నారు. అసలు ఆయన ఏమేమి రియాక్ట్ అయ్యారు అంటే నిజంగా శివాజీ గారు చెప్పిన దాంట్లో ఏ మాత్రం కూడా తప్పు లేకపోయినప్పటికీ చాలా మంది కూడా విమర్శిస్తూనే ఉన్నారు. అసలు మంచి మాటలు చెప్పడం కూడా ఈ రోజులలో తప్పైపోయింది, సమాజానికి తప్పుగా వెళ్తుంది అనే విధంగా ఆయన ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది. మనం చూసాం, మనం అందరం కూడా మహిళా కమిషన్ ఎదుట హాజరైనటువంటి శివాజీ గారు బయటికి వచ్చిన తర్వాత మీడియాతోని మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు చెప్పారనమాట. ఆయన చెప్పినటువంటి ఆ మాటలు, ఆ ఇమోషనల్ వర్డ్స్ వింటూ ఉంటే మనకు కూడా ఇమోషనల్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఓకే, ఆయన స్పీచ్ అంతా కూడా మనం అందరం విన్నాము, దేశం అంతా కూడా వినింది. సో మరి అక్కడ ఒక 2 పదాలు తప్ప, ఆ 2 పదాలకి ఆల్రెడీ కూడా ఆయన సారీ కూడా చెప్పడం జరిగింది. ఆ 2 మాటలకి నన్ను క్షమించండి అని చెప్పేసి. సో ఆ తర్వాత అయినా కూడా దాన్ని అక్కడికి ముగించారంటే లేదు. సో ఆ ఇష్యూని ఇంకా ల్యాగ్ చేస్తూ ఇంకా పెద్దగా చేస్తూ కేసులు పెట్టే వరకు కూడా వచ్చింది. సో మరి శివాజీ గారు మాట్లాడుతున్న క్రమంలోనే అసలు సమాజానికి 4 మంచి మాటలు చెప్పడం కూడా తప్పేనా? అసలు మీకు ఏం పాపం చేశానమ్మా నేను? సరిగ్గా శారీ వేసుకోండి, సరిగ్గా బట్టలు వేసుకోండి అని చెప్పేసి మీకోసమే కదమ్మా నేను చెప్పింది. సో మీకోసం చెప్పిన దాంట్లో కూడా ఈ విధంగా కేసులు పెట్టాల్సినటువంటి అంత స్థాయికి ఎందుకు తీసుకెళ్లారు? సో ఇప్పుడు మీ ఇంట్లో మీ నాన్న ఉంటాడు, సరైన బట్టలు వేసుకోకపోతే అమ్మ మంచిది కాదు, వేరే బట్టలు వేసుకుని చెప్పరా? మీ అన్న ఉంటాడు, మీ అన్న చెప్పడా? సో ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా నేను మీకు ఆ మాటలు చెప్పాను. సో దాన్ని మీరు ఇంత బ్యాడ్గా తీసుకొని ఈ విధంగా చేయడం మీకు ఎంతవరకు న్యాయం అమ్మా అని చెప్పేసి అయితే ఆయన చాలా ఎమోషనల్గా మాట్లాడారు. అండ్ ఓన్లీ ఆయననే కాదు, మనము సమాజంలో ముఖ్యంగా పబ్లిక్లో చూస్తూ ఉన్నాం, 90 కాదు 99% పీపుల్ అందరూ కూడా శివాజీ గారు మాట్లాడిన మాటలకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే బాయ్స్ అంటే ఓకే సపోర్ట్ చేస్తున్నారు అంటే ఓకే, కానీ మహిళలు, ఆడవాళ్ళందరూ కూడా శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అంటే ఇతర దేశాలతోని మనకు సంబంధం లేదు, మన ఇండియన్ కల్చర్ ఏంటి, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, ఇక్కడ ఆడవాళ్ళకి ఒక విలువ ఉంటుంది. అండ్ అక్కడ కూడా స్పీచ్ అంతా కూడా విన్న వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. అక్కడ ఈ మాటలన్న తర్వాత ఏదైతే ఆయన ఒక ఇష్యూ గురించి చెప్పాడో, ఒక ప్రాబ్లం గురించి చెప్పాడో, ఈ విధంగా బట్టలు వేసుకోండి అమ్మా అని చెప్పేసి అదే స్టేజ్ మీద అక్కడే మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యాంకర్ గురించి మాట్లాడారు, స్త్రీని ప్రకృతితోని పోల్చారు, స్త్రీని దేవతతోని కూడా పోల్చారు. మరి ఇవన్నీ కూడా ఎందుకు మీ చెవులకు కనిపించట్లేదు, చెవులకు వినిపించట్లేదు అని చెప్పేసి అయితే చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. వీటికి ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు. ఏదైనప్పటికీ కూడా వాళ్ళ మంచి కోరి వాళ్ళ కోసం ఒక మంచి మాటలు చెప్పినటువంటి వ్యక్తిని మాత్రం ఇంత బ్యాడ్ చేయడం అనేది అసలు సరైన పద్ధతి కాదు. సో ప్రజెంట్ అయితే శివాజీ గారికి ఇప్పటికి కూడా స్టిల్ 99% పీపుల్ అందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇంకా కూడా ఈ ఇష్యూ అనేది ముందుకు వెళ్తూనే ఉంది. దీనికి ఒక ఎండ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది చాలా అసలు ఎవరు కూడా అర్థం కావట్లేదు. డైలీ ఎవరొకరు మాట్లాడడం, ఎవరొకరు దీని గురించి రైట్ చేయడం, సో ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంది. మరి చూడాలి అసలు. అంటే మీరేమనుకుంటున్నారు? శివాజీ గారితో ఏకీభవిస్తారా, లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళతో ఏకీభవిస్తారా? కామెంట్ రూపంలో తెలియజేయండి.